మన ఇంట్లో దొంగలు పడితే పక్కింటోళ్ళ కంటే ముందే ఫస్ట్ పోలీసులకు మతలా పంపుతాం. ఫోన్ కొట్టుడుతోనే ఆగిపోము, ఉరుక్తవై పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టేస్తాం. షాప్లో దొంగతనం జరిగిన, బస్సులో పోయేటప్పుడు సెల్ ఫోన్ కొట్టేసిన, దొంగ బర్లను కొట్టుకోవైనా, ఆఖరికి గుడిలో దొంగతనం జరిగిన మనం ఫస్ట్ పోయేది స్టేషన్కే. ఎనుకనో ముందో దొంగలను దొరికించుకొని కొంతదైనా మనకు వచ్చేటట్టు చేస్తారు పోలీసు వాళ్ళు. కానీ దొంగలను పడదామని బయటికి పోతే వచ్చే వరకు ఇల్లు దోసుకోపోయిండ్రట. కరీంనగర్ పోలీస్ అన్నల కథ కూడా ఇట్లనే అయిపోయింది పో. మనోళ్ళు రోడ్ల మీద నిలబడి బండ్లను చెకింగ్ చేస్తా అంటే దొంగలు వీళ్ళ బండ్లనే ఏకంగా మాయమే చేసిండ్రు. రోడ్ల మీద ఆపితే ఎత్తుకుపోయిండ్రేమో అని అనుకున్నారు. కాదు, ఖుద్దు కమిషనర్ ఆఫీస్లో పద్ధతిగా పార్కింగ్ చేసిన బండ్లను మాయం చేసిండ్రు. కరీంనగర్ పట్నం పెద్ద పోలీస్ సార్ ఉండేది ఇంట్లో ఒకటి కాదు, రెండు కాదు, నాలుగు బండ్లను మాయం చేసిండ్రు. గీ దొంగన్న చూడుండ్రి, దబ్బ నడుచుకుంటూ పోయి వచ్చేటప్పుడు పల్సర్ బండి ఎక్కువస్తుండు. మరి ఇక్కడ బందోబస్తు కావాలంటది, చెకింగులు కూడా చేస్తుంటారు. కొత్త మనిషి వచ్చి బండి ఎత్తుకపోతా అంటే ఎవరు గుర్తుపట్టలేదా అని మీకు డౌట్ రావచ్చు. కమిషనర్ ఆఫీస్కి వచ్చేటోళ్ళు తప్పకుండా హెల్మెట్ పెట్టుకొని రావాలి అని పెద్ద సారు రూల్ పెట్టిండు. పద్ధతిగా హెల్మెట్ రూల్ని వాటిచ్చి మొగం ఎట్లుంటుందో తెలియకుండా బండి ఎత్తుకపోయిండు హుషారు దొంగ. కడమ 3 బండ్లు కూడా గీయన్ననే ఎక్కిండో ఇంకెవరన్నా కొట్టేసిండ్రో తెలియదు. ఈ నడుమ నా బండి పోయింది, నా బండి కూడా పోయింది అని 4గో సింహాలు గుసగుసలు పెట్టినాయట. కానీ బయటికి తెలిస్తే ఇజ్జత్ పోతాయని చెప్పనట్టుండ్రు. ఆఖరికి పలానా తీరు మనిషి మా బండ్లు ఎత్తుకపోతుండు, జరేడన్న కనబడితే పట్టుకోండ్రి, లేకుంటే మతలవన్న వంపుండ్రి అని పబ్లిక్ని కోరుతుండ్రు పోలీస్ అన్నలు. కానీ మా బండ్లకే దిక్కులేదు, ఇక మీ బండ్లకు ఎవరు కావాలి ఉంటారు అని చేతులు దులుపుకోకుర్రి సార్లు.